కేంద్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడంలో కీలకంగా వ్యవహరించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. యూపీలో 80 లోక్సభ స్థానాలున్నాయి. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయి. దీంతో ఈసారి కూడా యూపీలో మెజార్టీ సీట్లు దక్కించుకోవచ్చు అనుకుంటున్న బీజేపీలో ఈ పరిణామం కలకలం రేపుతోంది. అన్ని రాష్ట్రాల్లో మహాకూటమి కడుతున్న కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఒంటరి పోరుకు పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఇక్కడ ఏ మేరకు సీట్లు దక్కించుకుంటుందనే అంశం ఆసక్తిని కలిగిస్తోంది. కేంద్రంలో అధికారం దక్కాలంటే ఖచ్చితంగా యూపీలో ఎక్కువ సీట్లు గెలవాల్సిందే. మొత్తం 80 ఎంపీ సీట్లలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలతో విజయఢంకా మోగించింది. ఈసారి ఎస్పీ, బీఎస్పీలు జతకట్టడంతో బీజేపీ ఈ స్థాయిలో సీట్లు గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగిన పక్షంలో ఖచ్చితంగా అది కమలం పార్టీకి కలిసొచ్చేదని, వ్యతిరేక ఓట్లు ఈ రెండు పార్టీలకు వెళ్లడం ద్వారా బీజేపీకి ఎడ్జ్ దక్కేదంటారు. కానీ ఈసారి పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ విషయం చూస్తే 1990కి ముందు యూపీని వరుసగా కాంగ్రెస్ పరిపాలించింది. ఆ సమయంలో సోషలిస్టు పార్టీల మధ్య విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2014 సార్వత్రిక ఎన్నికలు, 2017లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తరువాత ముందుగా కమలం పార్టీకి చెక్ పెడితేనే రాష్ట్ర రాజకీయాల్లో తమ మనుగడ సాగుతుందని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు గ్రహించాయి. దీంతో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీల మధ్య ఉన్న విభేదాలు పక్కకు పెట్టి కలిసి రంగంలోకి దిగుతున్నాయి. మహాగఠబంధన్ ఏర్పాటు చేసేందుకు పొత్తులో భాగంగా కాంగ్రెస్ 20 స్థానాలు డిమాండ్ చేయగా ఇందుకు అంగీకరించలేదు ఎస్పీ, బీఎస్పీ. దీంతో కాంగ్రెస్ ఇక్కడ ఒంటరిగా పోటీ చేయబోతోంది. పైగా కాంగ్రెస్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బలపడేందుకు ఇదో అవకాశంగా కూడా చెప్పుకుంటోంది. దీంతో బహుముఖ పోటీ తప్పడం లేదు. ఈ పోరు బీజేపీ సీట్లకే గండి కొడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అధికార బీజేపీ ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీతో కూడిన మినీ మహాకూటమి కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతోంది. కొత్తగా పార్టీ పెట్టిన శివరాజ్ సింగ్ యాదవ్ కూడా సీట్లు గెలవనప్పటికీ ఓట్లు మాత్రం చీల్చే సత్తా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా మోడీ చరిష్మాతో బీజేపీ యూపీలో అత్యధిక స్థానాలు గెలుస్తుందనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీల్చే అవకాశముందని, దీంతో బీజేపీకి అది లాభం చేకూర్చుతుందనే వాదన తెరపైకొస్తోంది. అదే సమయంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓట్లని కాంగ్రెస్ దక్కించుకుంటే మాత్రం బీజేపీకి అది షాక్ ఇచ్చినట్లవుతుందని అంటున్నారు. ఉదాహరణకు సహారన్పూర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ 65,090 ఓట్ల మెజారిటీతో గెలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. బీజేపీకి 39.59% ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్కు 34.14% ఓట్లొచ్చాయి. బీఎస్పీకి 19.67% ఓట్లు రాగా సమాజ్వాదీ పార్టీకి 4.42% ఓట్లొచ్చాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ముస్లిం అభ్యర్థులను బరిలో నిలబెట్టాయి. దీంతో ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చింది. ఇక రెండో ఉదాహరణ చూస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో సంభాల్ లోక్సభ నియోజకవర్గం గమనిస్తే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు 2014లో ముస్లిం అభ్యర్థులను నిలిపాయి. దీంతో ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థి 5,174 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఎస్పీ, బీఎస్పీల మధ్య హోరాహోరీ పోరు జరగడంతో ఘజియాపూర్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు కలిసి 44% ఓట్లు సాధించాయి. ఆ సమయంలో బీజేపీకి 42.63% ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి పొత్తుతో వెళుతున్నందున బీజేపీకి కాస్త కష్టమే అని చెప్పక తప్పదు. అయితే ఇవన్నీ కూడా కాగితంపై కనిపిస్తోన్న లెక్కలు. నిజానికి ఓటరు కరుణ ఏ పార్టీకి దక్కుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పటం కష్టం. దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న వారంతా ఒక్క రాత్రిలోనే మిత్రులుగా మారితే క్యాడర్ కూడా మారుతుందని చెప్పలేమంటున్నారు. కానీ గోరఖ్పూర్ బై ఎలక్షన్లో మాత్రం బీఎస్పీ, ఎస్పీ విజయం ఓ టానిక్లా ఆ పార్టీల కూటమిని ఊరిస్తోంది.